డిష్ వాషర్ కొనాలని చాలామంది అనుకుంటారు కానీ డౌట్స్ మాత్రం చాలా ఉంటాయి. క్లీన్ అవుతాయా, కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందా, మన ఇండియన్ వెజల్స్కి సెట్ అవుతుందా? నాకు కూడా సేమ్ డౌట్స్ ఉన్నాయి ఇంతకు ముందు. సో ఈరోజు నేను మీకు కామన్ డిష్ వాషర్ డౌట్స్ అన్నీ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే నేను ఇది 4 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. నేను నా డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి. నాదైతే బాష్ డిష్ వాషరు 13 ప్లేస్మెంట్స్ది. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. డిష్ వాషర్లో వెసల్స్ రియల్లీ క్లీన్ అవుతాయా? చాలామంది ఫస్ట్ ఈ డౌటే అడుగుతూ ఉంటారు నన్ను, మాన్యువల్గా కడిగినంత క్లీన్ అవుతాయా అనేసి. యాక్చువల్లీ డిష్ వాషర్లో క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది జస్ట్ వాటర్తో కడగడమే కాదు, హాట్ వాటర్ యూజ్ చేస్తుంది, స్ట్రాంగ్ స్ప్రే ప్రెషర్ ఇస్తుంది, అలాగే డిటర్జెంట్ కూడా స్పెషల్లీ డిజైన్ చేసిందనమాట. సో ప్రాపర్గా అరేంజ్ చేస్తే చాలా కేసెస్లో మాన్యువల్ వాష్ కన్నా కూడా బెటర్ క్లీన్ అవుతాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కరెక్ట్ లోడింగ్ చాలా ఇంపార్టెంట్. ఓవర్లోడ్ చేస్తే ప్రాపర్ క్లీనింగ్ జరగదు. సో కరెక్ట్గా యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. సెకండ్ క్వశ్చన్, ఇండియన్ కుకింగ్లో ఆయిల్ మసాలా ఉంటాయి, డీప్ ఫ్రైస్ చేస్తాము, అవి క్లీన్ అవుతాయా అని. మన ఇండియన్ కుకింగ్లో ఆయిల్ మసాలా ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో ఈ డౌట్ చాలా కామన్. గుడ్ న్యూస్ ఏంటి అంటే డిష్ వాషర్కి అది ప్రాబ్లమే కాదు అసలు. కానీ కొన్ని స్మాల్ హ్యాబిట్స్ ఫాలో చేయాలండి మనము. ప్లేట్లో ఉన్న బిగ్ ఫుడ్ పీసెస్ రిమూవ్ చేయాలి. థిక్ గ్రేవీ ఉంటే కొంచెం రిన్స్ చేయాలి. ఫుల్గా కడగాల్సిన అవసరం లేదు. డిష్ వాషర్లో హాట్ వాటర్ ప్లస్ డిటర్జెంట్ కంబైన్ అయ్యి ఆయిల్ని బ్రేక్ చేసేస్తుంది అనమాట. సో ప్రాపర్గా యూజ్ చేస్తే మన ఇండియన్ వెసల్స్ కూడా క్లీన్గా తయారవుతాయి. థర్డ్ క్వశ్చన్, వాటర్ ఎక్కువ యూజ్ అవుతుందా? చాలామంది అనుకుంటారు డిష్ వాషర్ అంటే వాటర్ ఎక్కువ వేస్ట్ ఏమో అనేసి. కానీ యాక్చువల్లీ ఇది రివర్స్ అనమాట. మాన్యువల్గా మనము వాష్ చేస్తున్నప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి ఉంటుంది, మనకు తెలియకుండా చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది. కానీ డిష్ వాషర్లో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తుంది, రీసైకిల్ కూడా చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే డిష్ వాషర్ వాటర్ సేవింగ్ ఆప్షన్ కూడా అని చెప్పచ్చు. ఫోర్త్ క్వశ్చన్, కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందా? ఎలక్ట్రిసిటీ యూజ్ మాత్రం ఉంటుంది, అది నిజము. కానీ మనం కంపేర్ చేయాలి మన టైము, మన ఎఫర్ట్. డిష్ వాషర్ యూజ్ చేస్తే 1 to 2 hours వర్క్ సేవ్ అవుతుంది, ఫిజికల్ ఎఫర్ట్ తగ్గుతుంది. సో కొంచెం ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అయినా ఓవరాల్ కన్వీనియన్స్ చాలా ఎక్కువ. సో లైఫ్ స్టైల్ని బట్టి చూస్తే చాలామందికి వర్త్ అనిపిస్తుంది అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రీ వాష్ చేయాలా వెసల్స్ కంపల్సరీ? ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్ అండి. చాలామంది అనుకుంటారు ఫుల్గా కడిగి పెట్టాలి అని. అది అవసరం లేదు. జస్ట్ బిగ్ ఫుడ్ పీసెస్ రిమూవ్ చేయాలి, ప్లేట్ ఎంటీ చేసి పెట్టాలి, అంతే. ఫుల్గా ప్రీ వాష్ చేస్తే డిష్ వాషర్ యూజ్ మీనింగ్ తగ్గిపోతుంది కదా. సో సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి, రెస్ట్ మెషిన్ చూసుకుంటుంది. సిక్స్త్ క్వశ్చన్, నైట్ టైంలో రన్ చేయొచ్చా? నైట్ టైంలో రన్ చేయడం యాక్చువల్లీ చాలా మంచి హ్యాబిట్ అండి. ఎందుకంటే వెసిల్స్ క్లీన్ అయ్యి మార్నింగ్కి రెడీగా ఉంటాయి, మార్నింగ్ రష్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది. కానీ ఒక పాయింట్, వాటర్ సప్లై ప్రాపర్గా ఉండాలి, లేకపోతే సైకిల్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఓవరాల్గా చూస్తే నైట్ రన్ చాలా కన్వీనియంట్ ఆప్షన్ అన్నమాట. పవర్ కట్ అయితే ఏమవుతుంది? మనం ఇండియాలో పవర్ కట్స్ కామన్గా ఉంటాయి కాబట్టి సో ఈ డౌట్ వ్యాలిడ్ అనమాట. మోస్ట్ మోడర్న్ డిష్ వాషర్స్లో పవర్ వచ్చాక సైకిల్ అక్కడి నుండి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ అయితే కాదు, అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది అనమాట. మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని మోడల్స్లో మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చేమో తెలీదు. నా దగ్గర ఉన్న బాష్ డిష్ వాషర్ అయితే కంటిన్యూ అవుతుంది అక్కడ నుండి. సో బ్రాండ్ని బట్టి కొంచెం వేరీ అవుతుంది. సో పర్చేజ్ ముందు ఈ ఫీచర్ చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఎయిత్ క్వశ్చన్, అల్యూమినియం వెసల్స్ వేయొచ్చా? వేస్తే ఏమవుతుంది? వేయకూడదు అంటున్నారు, ఎందుకు? అల్యూమినియం వెసల్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డిష్ వాషర్లో పెట్టి వాష్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది, డల్ ఫినిష్ అవుతుంది,
లాంగ్ టర్మ్లో వెసల్ లుక్ స్పాయిల్ అయిపోతుంది. సో నేను పర్సనల్లీ అల్యూమినియం అవాయిడ్ చేస్తాను. మాన్యువల్ వాష్ బెటర్ ఆప్షన్ అనమాట. బై ద వే నా దగ్గర ఒక్క అల్యూమినియం వెసల్ కూడా లేదు ఇప్పుడు. బట్ మిక్సీ జార్లకి అలాగే మన కుక్కర్ వెయిట్ పెట్టే దగ్గర అల్యూమినియంస్ ఉంటాయి కదా, సో అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. 9th క్వశ్చన్, మిక్సీ జార్స్, గ్యాస్ స్టవ్ పార్ట్స్ అలాగే కుక్కర్ గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, అవి వేయొచ్చా అని చెప్పి. మిక్సీ జార్స్ కొన్ని డిష్ వాషర్స్లో పెట్టొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే రబ్బర్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వచ్చు, బ్లేడ్ డల్ అవ్వచ్చు, అండ్ దానికి కనెక్ట్ అయ్యే దగ్గర అల్యూమినియం కూడా ఉంటుందన్నమాట మిక్సీ జార్స్లో, అవి కూడా కొంచెం అరిగిపోవచ్చు. సో రెగ్యులర్గా పెట్టడం అయితే నేను రికమెండ్ చెయ్యను. ఎప్పుడైనా మనం అర్జెంట్లో ఉన్నాము అంటే ఎప్పుడైనా ఒకసారి పెడితే ఏమీ కాదు మిక్సీ జార్స్ అవి. అలాగే మన కుక్కర్ గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, అవి అస్సలు పెట్టనేవద్దు. అలాగే మిక్సీ జార్స్ దగ్గర కూడా గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టొద్దు. అంటే అవి బాగా గట్టిగా అయిపోయి విరిగిపోతాయి అన్నమాట. ఇంకా గ్యాస్ స్టవ్ బర్నర్స్ పెట్టొచ్చా అని కూడా ఎవరో అడిగారు. బర్నర్స్ పెట్టకూడదండి, డ్యామేజ్ అవుతాయి. కానీ రిమూవబుల్ ట్రేస్ కొన్ని సేఫ్ అనమాట. ఇప్పుడు మనకి స్టవ్స్కి కొన్నిటికి స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, రిమూవబుల్ ట్రేస్, అవి పెట్టుకోవచ్చు. సో ఐటమ్ని బట్టి డిసైడ్ అవ్వాలి. 10th క్వశ్చన్, వైట్ లేయర్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేసి అంటున్నారు మెషిన్ తీసుకున్న వాళ్ళు. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. వెజిల్స్ మీద వైట్ మార్క్స్ కనిపిస్తాయి. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే హార్డ్ వాటర్లో మినరల్స్ ఎక్కువగా ఉంటే అవి వెజల్స్ మీద డిపాజిట్ అవుతాయి. సొల్యూషన్ అనేది సింపుల్ అనమాట. డిష్ వాషర్ సాల్ట్ యూజ్ చేయాలి, అలాగే రిన్స్ ఎయిడ్ యూజ్ చేయాలి. అప్పుడు మార్క్స్ క్లియర్గా తగ్గిపోతాయి అన్నమాట, రాకుండా ఉంటాయి. అలాగే మనము వేసే పౌడర్ కూడా ఒక 2 teaspoons వేస్తే సరిపోతుందండి ఫుల్ లోడ్ అయినప్పుడు కూడాను. అందుకన్నా ఎక్కువ వేసినా కూడా ఆ సోప్ రెసిడ్యూస్ కూడా ఉండిపోతాయి మనకి, సోప్ ఎక్కువ పౌడర్ ఎక్కువ వేసేసుకుంటే కూడా. రిన్సైడ్ కంపల్సరీనా అని కూడా అడిగారు. రిన్సైడ్ అయితే కంపల్సరీ కాదండి, డిష్ వాషర్ వితౌట్ రిన్సైడ్ కూడా వర్క్ చేస్తుంది. కానీ రిన్సైడ్ యూజ్ చేస్తే వెజిల్స్ షైనీగా ఉంటాయి, అలాగే వాటర్ స్పాట్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో బెటర్ ఫినిష్ కోసం అయితే రిన్సైడ్ యూజ్ చేయడం మంచిది. ఇంకా 12th క్వశ్చన్, హార్డ్ వాటర్ ఉంటే యూజ్ అవుతుందా? అవుతుంది, కానీ కొంచెం ఎక్స్ట్రా కేర్ కావాలి. డిష్ వాషర్ సాల్ట్ కంపల్సరీగా యూజ్ చేయాలి. సమ్టైమ్స్ రిన్సైడ్ ఇవన్నీ యూజ్ చేస్తే హార్డ్ వాటర్ ప్రాబ్లం అనేది మేనేజ్ చేయొచ్చు. నార్మల్ డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేయొచ్చా అనేది అడిగారు. 13th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేయకూడదు. ఎందుకు అని అంటే ఫోమ్ ఎక్కువగా ఉంటుందండి నార్మల్ డిష్ వాష్ లిక్విడ్లో. మెషిన్ డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే డిష్ వాషర్కి స్పెషల్ డిటర్జెంట్ ఉంటుంది, అది మాత్రమే యూజ్ చేయాలి. కిచెన్ కౌంటర్ కింద ఫిట్ అవుతుందా అనేసి అడిగారండి. అది 14th క్వశ్చన్గా పెట్టుకున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇన్స్టలేషన్ గురించి. మోస్ట్ డిష్ వాషర్స్ హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 33 to 34 inches ఉంటాయి, అంటే 84 to 86 centimeters అనమాట. మన కిచెన్ కౌంటర్ హైట్ వచ్చేసి స్టాండర్డ్ హైట్ 34 to 36 inches ఉంటుంది. సో అండర్ కౌంటర్ ఫిట్ అవ్వడం అనేది ఈజీ, కానీ కొంచెం గ్యాప్ ఉండాలండి వెంటిలేషన్ కోసము. 15th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఫ్రిడ్జ్ ఆర్ స్టవ్ పక్కన పెట్టొచ్చా, సేఫేనా అని చెప్పేసి. ఫ్రిడ్జ్ పక్కన పెట్టొచ్చు, కానీ స్మాల్ గ్యాప్ ఉండాలి. స్టవ్ పక్కన కూడా పెట్టొచ్చు, కానీ డైరెక్ట్ హీట్ తగలకూడదు. కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అలాగే ప్రాపర్ వెంటిలేషన్ కూడా ఉండాలన్నమాట. అలాంటప్పుడు పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా ఫైనల్లీ వచ్చేసి డిష్ వాషర్ అందరికీ కంపల్సరీ కాదు, కానీ బిజీ లైఫ్లో టైం సేవ్ కావాలి అని అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్ డెసిషన్ మాత్రము మీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందామండి.